వారి సహనానికి పరీక్ష పెడుతోంది. బురుగంపాడు మండలం సారపాకలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ సమస్యల వలయంలో చిక్కుకుంది. జిల్లా మొత్తానికి ఇదొక్కటే ప్రధాన కేంద్రం కావడంతో వేలాది మంది కార్మిక కుటుంబాలు అరకొర వైద్యంతో అల్లాడిపోతున్నాయి. కార్మికుల వేతన నుంచి నెల నెలా చందాలు వసూలు చేస్తున్న అధికారులు మౌలిక వసతుల కల్పనలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిస్పెన్సరీలో కనీసం సాధారణ మందులు, అత్యవసర ఇంజెక్షన్లు కూడా అందుబాటులో లేవు. చిన్నపాటి జ్వరం, ఒళ్ళు నొప్పులకు కూడా బయట ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు డాక్టర్ల హాజరులోనూ తీవ్ర అశ్రద్ధ కనిపిస్తోంది. డాక్టర్లు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో గంటల తరబడి వేచి చూసిన కార్మికులు చికిత్స అందక నిరాశతో వెనుదిరుగుతున్నారు. కార్మికుల రక్తాన్ని చందాల రూపంలో పిండుకుంటున్న ప్రభుత్వం రోగం వస్తే మాత్రం పట్టించుకోవటం లేదు. అయితే కార్మికుల సమస్యలపై యూనియన్ నాయకులు వీరన్న మాట్లాడుతూ కార్మికుల నుంచి వసూలు చేసిన నిధులతో వెంటనే మందులు కొనుగోలు చేయాలని, పూర్తి స్థాయిలో డాక్టర్లను అందుబాటులో ఉంచాలని కోరారు. అదే మరి ఇక్కడ మనకు ఈఎస్ఐ హాస్పిటల్ కట్టినట్లయితే మనకు ఈ సమస్యలు ఉండవు. మేము గతంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్లేస్ కేటాయించమని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఐటీడీఏ పీఓ భద్రాచలం వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. యాజమాన్యం వారికి కూడా పలు దఫాలుగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం మన ఈ ఐటీసీ కర్మాగారం 50 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. అప్పుడు శంకుస్థాపన చేసిన మన సర్దార్ జలగం వెంగళరావు గారి టైంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వారి చొరవతోనే మన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన ఈ ఐటీసీ కర్మాగారం, ఏవీ వాటర్ ప్లాంటు, కేటీపీఎస్, థర్మల్ విద్యుత్ ప్లాంటు ఇవన్నీ కూడా ఆ రోజులో నెరవేర్చాం. మరి ఇప్పుడు కూడా మన అదృష్టం బాగుండి ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఈ మీడియా ద్వారాగా మనం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఇప్పుడు చొరవ తీసుకొని మన మినిస్టర్లు మన ఖమ్మం జిల్లాలో మన గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. అదేవిధంగా మధిర